ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. అందరికి కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది. ఆ ప్రత్యేకమైన వందనాలు దేవుని పేరిట. ఐ వాంట్ టు సీ యూ ఎవ్రీవన్. మీ అందరికి ప్రైజ్ లార్డ్. కెన్ ఐ Praise the Lord, brother. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అండి. ఫస్ట్ ఐ వాంట్ టు విష్ యూ ఆల్. నేను సింగపూర్ నుండి మన 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 వాళ్ళని కూడా సింగపూర్ నుండి కనెక్ట్ కావడం ఇదెంతో ఇట్స్ లుకింగ్ అ బ్లెస్సింగ్. ఇట్స్ గాడ్ చెప్పాలంటే భాస్కరయ్య గారు ఈస్ షోయింగ్ మొత్తం ఇల్లు లాగా. వి ఆక్యుపైడ్ హిస్ హౌస్ లైక్ ఎన్ హోమ్. ఈ షోయింగ్ కంప్లీట్ లవ్ టువర్డ్స్ అస్. ఓవర్వెల్ చెప్పాలంటే కంప్లీట్ గా వి కెన్ సే దే ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్. కాకపోతే ఒకటి ఏంటంటే సింగపూర్లో నడక. సో వి వాక్డ్ సో మచ్, బట్ ఎనీహౌ ఇట్స్ a blessing to be in this place. It's a wonderful city, one of the best city. ఆ దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన విధానం బట్టి దేవాదేవ వందనాలు చెల్లిస్తాం. కొన్ని నిమిషాలు మన బైబిల్లో కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఐ హ్యాండ్ ఓవర్ టు మన పాస్టమ్మ గారికి, బిలౌడ్ పాస్టమ్మ గారికి. ఇందాకనే వి బీన్ టు టీసీఎఫ్ టాబర్నికల్ క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్కి డానీ మోడీ అండ్ లలిత మోడీ పాస్టర్ వారి యొక్క చర్చ్కి దేవుని కృప ద్వారా అక్కడ సాయంకాలము ఈవినింగ్ మాట్లాడడానికి కృప చూపించాడు. పాస్టర్ గారు అద్భుత రీతిగా షీ షేర్డ్ ద మెసేజ్ అండ్ గాడ్ హ్యాస్ గివెన్ ద సేమ్ ప్రివిలేజ్. ఒక 10 to 15 మినిట్స్ నాకు కూడా మాట్లాడడానికి దేవుడు అవకాశం కనపరిచాడు. అయితే కొన్ని నిమిషాలు నేను కొన్ని మాటలని చెప్పిన తర్వాత ముగిస్తాను. ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలని ఆశ కలిగి ఉంటాం. అయితే ఈ దేశంలో వచ్చిన వారి విషయమై నేనేం చెప్పానంటే దేవుడు పరదేశిలో ప్రధానులని దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు ఎంచుకున్న వారిని ఎలా గణపరుస్తాడు, దేవుడు భయభక్తులు గల వారిని ఎందుకు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు, ఎందువల్ల దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదములు ఆయనని ఏర్పరచుకున్న జనము అంటే ఆయన యందు భయభక్తులు చూపించే జనము మీద ఎందుకు చూపిస్తాడు. వై హీ హాజ్ ద స్పెషల్ కార్నర్ టువర్డ్స్ ద పీపుల్ హూ చూజ్ హిమ్. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడము దేవుడు చాలా ఇష్టపడతాడు. అన్నిట్లో దేవునికి ఇష్టమైనది ఏమిటి మనలో అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. అయితే చాలా మంది దేవుని యందు కొంతమంది భయపడుతుంటారు. అంటే దేవుడు ఇది నన్ను ఇది చేస్తే ఇలా చేస్తాడా, ఇది అయితే ఇది అవుతుంది అని అయ్యో నేను భయపడుతున్నా అంటారు. కొంతమంది ఏమో భక్తిని చేస్తారు కానీ భయం ఉండదు. కానీ దేవుడు ఒక మానవుని దగ్గర కోరేది ఏమిటి అంటే భయభక్తులు, ఫియర్ ఆఫ్ ద లార్డ్. భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. మనకు కావలసింది భయభక్తుల్లో ఉన్న ఒక 4 విషయాలు అంటే 4 గుణాలు మనకు కలిగి ఉండాలి. ఎవరైనా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని మీరు చెప్పాలనుకుంటే ఈ 4 విషయాలు కలిగి ఉంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. దేవుడు మీ యందు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదముని దేవుడు మీకు దయచేస్తాడు. మొదటిది జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే రైచియస్నెస్, నీతి. ఎందుకంటే దేవుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం సామెతలు 15:29లో ఏం చదువుతామంటే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని రాయబడింది. దేవుడు బహుగా దీవించి ఎవరిని ఇష్టపడతాడంటే నీతిమంతులని. ఆయన నీతిమంతులని ఎందుకు అంత ప్రేమిస్తాడు అంటే ఆయన నీతిమంతుడు కనుక, ఆయనలో ఏ దోషం లేదు కనుక. అందుకొరకే నా నీతిని నా రాజ్యముని వెతకమని దేవుడు చెప్తా ఉంటాడు. అయితే మొదటిగా దేవుడు ఇష్టపడేది ఏమిటంటే నీతిని ఇష్టపడతారు, రైచియస్నెస్. దేవుడు నీకు కొంచెం ఇచ్చినను, ఎంత ఇచ్చినను, ఏ విషయంలో ఎక్కడ ఉంచినను మనుషుల బట్టి కాదు కానీ దేవుని బట్టి మన నీతిని మనము చూపించాల. ఈ దినము దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క దూరదేశమునకి సింగపూర్కి, దిస్ ఇస్ అడ్వాన్స్ సిటీ చెప్పాలంటే. ఆ సింగపూర్ ఇస్ వెరీ అడ్వాన్స్ సిటీ. నేను లండన్ చూశాను, అలానే ప్యారిస్ కూడా చూశాను. కానీ సేమ్ టు సేమ్ అంటే ఆల్మోస్ట్ నేను ఒక 22 ఇయర్స్ బ్యాక్ నేను ఆ సిటీని చూశాను. కానీ ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత ఇంత టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్మెంట్, ఇంత బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ జీవితాలు వీళ్ళు జీవిస్తున్నారంటే
ఎందుకనగా అంటే వీరి దగ్గర ఉన్నది ఒక నీతి, రైచియస్‌నెస్ అనొచ్చు, లేకపోతే ఒక సిస్టమ్ అనొచ్చు. ప్రతి ఒక్కరు దాన్ని పాటిస్తున్నారు. ఎందుకు అనంటే పాటిస్తున్నారు కాబట్టే, ప్రజలు పాటిస్తున్నారు కాబట్టే ఈ యొక్క గవర్నమెంట్ గాని, దేశం గాని అలా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నాను. సేమ్ దేవుడు గూడా అలానే మనలో ఒక నీతి ఉన్నట్లయితే, నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే, అందుకొరకే చూడండి కీర్తనలు 106:3 ఒకసారి చదువుదాం. ఎనీబడీ కెన్ హెల్ప్ మీ ఔట్? 106:3 కీర్తనలు 106:3. ఎనీబడీ కెన్ రీడ్ ఇట్ లౌడ్లీ. కెన్ యూ హెల్ప్ ఇట్ ఔట్? న్యాయమును అనుసరించు వారు ఆ, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యెహోవా చాలు. ధన్యులు. ఇక్కడ చూడండి 103 మరొకసారి. న్యాయమును అనుసరించు వారు న్యాయమును అనుసరించువాడు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. నీతిని అనుసరించువాడు ధన్యులు. ధన్యుడు, బ్లెస్డ్ అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మొదటిగా ఆయన ప్రసంగంలో, కొండ ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారు? హూ ఆర్ ద బ్లెస్డ్ ఇన్ దిస్ వరల్డ్? యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడతారు. దేవుని యందు భయభక్తులు గలవారు ఇల్లు ధన్యులు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. ధన్యులు, నీతిమంతులని దేవుడు ధన్యులుగా పరిగణనలోకి తీసుకుంటాడు. హీ విల్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ బ్లెస్డ్ పీపుల్. సో మొదటి క్వాలిటీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, వి షుడ్ బి రైచియస్. నీతి అనేది మనం ప్రకటించాలా. నీతి అనేది మన ఒక హృదయంలో, మన నడకలో, ప్రతి విషయంలో నీకు దేవుడు ప్రతి దేంట్లో కూడా మన నీతిని చూపించడము మనం మానకూడదు. రెండవది విశ్వాసము, ఫేత్. ఈ ఫేత్ అనేది చాలా మంది బిలీఫ్‌ని, నమ్మకాన్ని ఫేత్ ఒకటే అనుకుంటారు. ఫేత్ ఈజ్ డిఫరెంట్ అండ్ బిలీఫ్ ఈజ్ డిఫరెంట్. అంటే బిలీఫ్ అంటే నమ్మడం. చాలా మంది నమ్ముతాం. బైబిల్‌లో ఏం చెప్తుందంటే దయ్యములు కూడా నమ్ముతాయని చెప్తుంది. కానీ ఫేత్‌ని ప్రకటించాలా, విశ్వాసముని నువ్వు ప్రకటించాలా. చిన్న ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు చెప్పాను. ఒక చైర్ ఉందనుకోండి. ఆ చైర్ మీద మనం కూర్చోవచ్చు, మనుషులు కూర్చోవచ్చు అని మనం నమ్ముతాం. కానీ దాని మీద కూర్చున్నప్పుడే దాని మీద విశ్వాసం ప్రకటించినట్లే. అలానే చాలా విషయాలు మనం నమ్ముతాం. కానీ దేవుడే కార్యము చేస్తాడు అనే ఒక నమ్మకాన్ని, ఫేత్‌ని, విశ్వాసంని మనం ప్రకటించాలి. అదే దేవుడు ఇష్టపడుతుంటాడు. మన జీవితంలో నువ్వు విశ్వాసంని ప్రకటించడంలో, నువ్వు విశ్వాసములో ఒకవేళ దృఢంగా ఉన్నట్లయితే, దేవుడు నా జీవితంలో అనేకమైన అసాధ్యమైనవి కూడా సాధ్యపరుస్తాడని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన తలుచుకుంటే ఏమని చేయగలుగుతాడని, పెంట కుప్పల నుండి కూడా దేవుడు లేవనెత్తే దేవుడని, నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యాలు చేస్తుంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు అనేకులను స్వస్థపరిచాడు. కానీ ఒక చిన్న మాట బైబిల్‌లో పదే పదే రాయబడి ఉంటుంది. ఏమనంటే, నువ్వెందుకు స్వస్థపడ్డావు? ఎందుకు నీ జీవితంలో కార్యమైనది? ఎందుకు నీకు అద్భుత కార్యము నీ జీవితంలో జరిగినదంటే, ఒకటే మాట అంటాడు, నీ విశ్వాసమే అంటాడు. హల్లెలూయా! అంటే మన విశ్వాసమును బట్టి దేవుడు కార్యాలు చేస్తుంటాడు. మన కుటుంబంలో ఏమి జరగాలన్నా కూడా, మన జీవితంలో ఏమి జరగాలన్నా కూడా, నీ సంఘములో ఏమి జరగాలన్నా కూడా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా కూడా, దేవుడు నీ యందు ప్రతి విషయంలో నిన్ను గనపరచాలన్నా కూడా, అందుకొరకే నీ యొక్క ఏం చూపియాలా? నీ యొక్క విశ్వాసమును ప్రకటించాలా. ఆ విశ్వాసంని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ విశ్వాసము దేవుడే నన్ను అన్ని విషయంలో దీవించి, ఆశీర్వదించి, ఘనపరుస్తాడని అటువంటి విశ్వాసమును ప్రకటించాలా. మూడవది లవ్. ఫస్ట్ ఏం చెప్పానండి? ఇక్కడ నాకు నీతి. నీతి. ఫస్ట్ వన్ మర్చిపోయారా? ఫస్ట్ వన్ ఇస్ రైచియస్నెస్, నీతి. సెకండ్ వన్ ఫేత్, విశ్వాసము, ఫేత్. మూడవది ప్రేమ, లవ్. ప్రేమ అనగా చాలా మంది లవ్ అన్న వెంటనే ఎలా అనిపించేస్తారంటే, ఒక జంటకు ఉన్న ప్రేమను చూపిస్తారు. అంటే జంటనే ఒక ప్రేమగా, చిహ్నంగా చూపిస్తూ ఉంటారు. అది అలా మారిపోయేది. కానీ ప్రేమ అనేది కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ విషయమై వివరముగా పరిశుద్ధ లేఖనములో మనకు సెలవిస్తున్నది. అయితే ఈ దేవుడు యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు అని చెప్పడానికి అస్సలైన నిదర్శనం ఏమిటంటే,
ప్రేమ. నువ్వు నీ ప్రేమ లేని వాడైతే ఒట్టి మోగటు కంచం వంటి వాడు అని బైబిల్ సెలవిస్తున్నది. ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు గొప్ప ప్రవచనం చెప్పినా, గొప్ప బోధ చేసినా, నువ్వు అనేకమైన నీతి కార్యములు, మంచి కార్యములు ఎన్ని చేసినా నీకు ప్రేమ లేనట్లయితే వ్యర్థమే. ప్రేమ లేనివాడు దేవుడు దేనికి వాడిని లెక్కలోకి తీసుకోవడానికి జ్ఞాపకం చేసుకోండి. నీ సహోదరునితో కూడా ఒకవేళ నువ్వు ప్రేమ కలిగి లేనట్లయితే నువ్వు ఇచ్చే కానుకను కూడా దేవుడు కన్సిడర్ చేయడు. అందుకొరకు జ్ఞాపకం చేసుకోవాలా. యు షుడ్ లవ్. లవ్ అనేది దేవుడు చాలా మటుకు ఇష్టపడతాడు. చాలామంది ఎవరిని ప్రేమిస్తామంటే మన కుటుంబస్తులను ప్రేమిస్తాం, మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం, లేకపోతే ఆత్మలను ప్రేమిస్తూ ఉంటాం. దేవుడు అది గమనించాడు. నేను ప్రేమించిన వారిని ప్రేమించడము పెద్ద గొప్పగా, నేను ద్వేషించు వారిని, నీకు శత్రువులైన వారిని, నీకు ఎవరైతే నీకు సంబంధం లేని వారిని, అందుకొరకు నీ పొరుగు వారిని దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు. ద లవ్ ఇస్ ద సైన్ దట్ షోస్ దట్ యు హ్యావ్ ఎన్ గాడ్లీనెస్. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని తెలుసుకోవడానికి మూడో సైన్ ఏంటంటే నీలో ఉన్న ప్రేమను బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చివరిది పీస్. సమాధానం కలిగి ఉండాలి. సమాధానముని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అందుకొరకు యెషయా గ్రంథంలో 26:3 ఒకసారి చదువుదాం. యెషయా 26:3. ఎనీబడి? యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అవన్నీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ దేవుని మీద మన మనసు కలిగి ఉన్నట్లయితే నీకు పూర్ణ శాంతి ఉంటుంది. చాలా మందికి నాకు నెమ్మది లేదు, నాకు ఏదో బాధలో ఉంది, ఏదో కోల్పోయినట్లుంది, సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్ అని అనిపిస్తుంది. ఎందుకనగా అంటే నీ మనసు దేవుని మీద పూర్తిగా నువ్వు ఆనుకొని లేవని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే బైబిల్లో ఏం రాయబడిందంటే రోమీయులకు రాసిన పత్రిక 12:18 రోమన్ చాప్టర్ 12:18 ఒక్కసారి చదువుదాం. రోమన్ చాప్టర్ 12:18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని బైబిల్ సెలవిస్తున్నది. అంటే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. మన శత్రువులతో కూడా సమాధానము కలిగి ఉండాలి. ఎందుకంటే నేను ఒక ట్యాగ్ లైన్, ఒక కోట్ నేను రాశాను. ఏంటిదంటే పీస్ ఈజ్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, డోంట్ సేల్ ఇట్ ఫర్ చీప్ థింగ్స్ అంటాను. అంటే నీ సమాధానంని, నీ శాంతిని చిన్న చిన్న విషయాలకి కోల్పోకండి. ఎందుకనగా అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని చెప్పడానికి 4వ సైన్ ఏంటిదంటే నీలో సమాధానము. ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండాలి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రతిసారి వాళ్ళ శిష్యులని దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన ఏమంటుండంటే మీకు సమాధానము కలుగునుగాక, పీస్ బీ విత్ యూ అంటాడు. దేవుని సమాధానం మనలో ఉన్నట్లయితే, ప్రతి విషయంలో మనకు సమాధానం ఉన్నట్లయితే, ఇతరుల ఎడల మనకు సమాధానం ఉన్నట్లయితే, ఎటువంటి గ్రడ్జ్ ఎటువంటిది పెట్టుకోకుండా యూ షుడ్ ఫర్గివ్ ఎవ్రీవన్. ఎందుకంటే దేవుడే అందరిని క్షమించాడు, మానవులం మనమెంత. అందుకొరకే దట్ గాడ్లీనెస్ సైన్, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి 4th సైన్, నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను అని చెప్పడానికి 4th సైన్ ఏమిటంటే నీలో సమాధానం కలిగి నువ్వు జీవించాలా. సో ఫస్ట్ వన్ వాట్ ఐ టోల్డ్ యూ, ఏం చెప్పానండి? ఫస్ట్ వన్ రైచియస్నెస్, సెకండ్ వన్ విశ్వాసము, మూడవది ప్రేమ, నాలుగవది సమాధానం. ఈ 4 ఒకవేళ నీలో కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువానిగా నీ జ్ఞాపకం చేసుకోవాలా. సో ఈ దినము ఈ 4 విషయాలు ఒకవేళ మీలో ఉన్నట్లయితే, ఒకవేళ లేనట్లయినా కూడా ఒకవేళ ప్రాక్టీస్ చేసినట్లయితే, ఎస్ మై లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అది వారి జీవితం ఎలా ఉంటుందంటే వారి ఫలించు చెట్టు వలె ఉంటుంది. ఆకు వాడని జీవితము, ప్రతి విషయంలో వారు ఫలభరితముగా ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. సో అటువంటి జీవితం మనకు దేవుడు దయచేయాలి అంటే మనము నమ్మవలసినది ఏమిటి? వాట్ వీ నీడ్ టు డూ మోర్. నీవు ఉన్న ప్రదేశంలో కానీ, నువ్వు ఉన్న స్థితిలో కానీ, నీవు ఉన్న ఏ స్థితిలో కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, భయమును భక్తిని ఎప్పుడైతే నువ్వు ప్రదర్శించినట్లయితే దేవుడు నేను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబమని, మీ జీవితమని,
అనేకులకి మీరు ఒక మాదిరికరంగా మీ జీవితం ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. అలానే నేను ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. పాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను సమయం తీసుకోలేదు. చివరి మాట ఏమిటంటే, మీ కుటుంబం చూసినప్పుడు నాకు బహుగా ఆనందిస్తాను. ఐ రియల్లీ లవ్ ద వే యూ ఫ్యామిలీ హ్యాస్ 6 ఇయర్స్, ఫ్రమ్ 6 ఇయర్స్ మీరు ఈ యొక్క ప్రార్థన చేయడం నాకు బ్రదర్ చెప్తా ఉంటే, నాకు రాకేష్ బ్రదర్ కూడా చెప్తా ఉంటే, కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా మీరు చేసే విధానాన్ని, ఇది మీ తరతరములకి ఏదైతే మీరు ఈ గ్రూప్గా ప్రార్థన చేస్తున్నారో కుటుంబ సభ్యులుగా అనేకుల విషయమై, మీ కుటుంబం విషయమై, అనేకల విషయమై మీరు ప్రార్థిస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రార్థన మనం ఏదో అనుకోవచ్చు, కానీ ఈ యొక్క సాహసం మీరు ఏమో అనుకోవచ్చు, కానీ దేవుడు దీన్ని దృఢపరిచి మీ యొక్క కుటుంబముని రాబోయే తరములను కూడా ఇది ఒక కంచి వేసి దేవుడు కాచి కాపాడతాడని జ్ఞాపకం చేసుకోండి. వాట్ యు ఆర్ డూయింగ్ టుడే, ఇట్స్ ద మోస్ట్ గ్రేటెస్ట్ థింగ్. ఏదో ఏదో మేము కలుసుకున్నాం కదా, అందరూ చూసుకుంటున్నాం కదా, ఫేసెస్ ఎలా ఉన్నాయో అని అనుకుంటున్నారు, కానీ దిట్ ఈస్ వండర్ఫుల్ థింగ్. నేను నిజంగానే ఐ రియల్లీ లవ్ ఇట్. అది మీరు ఈ దినము ఒక చైన్ వేస్తున్నారు. యు ఆర్ క్రియేటింగ్ ఏ గ్రేట్ ఫెన్స్ ఫర్ యువర్ జనరేషన్స్ టు జనరేషన్స్కి. ఈ ఏదైతే మీరు ఈ యొక్క గ్రూప్ కాల్ ఏదో చేస్తున్నారో, ఈ ఆశీర్వాదములు మీ తరతరములకి దేవుడు జ్ఞాపకం చేసుకొని దాని యొక్క ముద్ర వేసి మీ యొక్క కుటుంబములని బలపరిచి ప్రతి విషయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలాగా దిస్ గ్రూప్ కాన్ఫరెన్స్ విల్ బి, God will be sealed it and it will be blessing to all your generations. Amen. ఆమేన్. Amen. ఎంతమంది నమ్ముతున్నారు? Amen. 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 ఆమేన్. I'm handing to పాస్టర్ గారికి ఇస్తున్నాను. మీ బిలౌడ్ పాస్టర్ గారు ఈ రోజైతే మెసేజ్ అదరగొట్టేశారు. అక్కడ అందరూ చెప్పి, she was wonderful woman. Thank you. God bless you all. Everybody is waiting for you. హలో అందరికి, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord, sister. ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? అందరం బాగున్నాం సిస్టర్. ఎప్పుడు అనుకోలేదు భాస్కర్ బ్రదర్ వాళ్ళ గృహం నుండి మీ అందరితో మాట్లాడతామని. ఓకే, సో గ్లాడ్ టు సీ యూ ఆల్. ఐ నో మీ అందరికి లేట్ అవుతుంది. మాకు టైం ఇక్కడ 11:25 అయింది. సో ఇందాక TCF చర్చ్లో మాట్లాడడానికి దేవుడు మా కృపను చూపించారు. మరి లైవ్ కూడా ఇచ్చారండి. సో ఈరోజు మరి పాస్టర్ గారు, దేవరాజ్ గారు, అలాగే నేను, భాస్కర్ బ్రదర్, అసలు అంతా ఎలాగుందంటే దేవుడు ఏర్పాటు చేసిన ట్రిప్ అని అనిపిస్తుంది. అసలు ఇంట్లో సింగపూర్లో ఉన్నట్లు లేదు. మేమైతే ఒకవేళ సింగపూర్కి వస్తే హోటల్ మనము పే చేసుకోవాలన్నా మేబీ హార్డ్లీ 2 days ఉండగలుగుతామేమో. బట్ ఇంట్లో ఉండి అసలు ఏదో మేమే ఇక్కడ సిటిజన్స్ లా ఫీల్ అయిపోతా ఉంటున్నాం. సో చాలా బాగా చూసుకుంటున్నారండి. అండ్ మధ్యలో మన మర్సీ అమ్మగారు, ప్రకాశయ్య గారు, రాకేష్ బ్రదర్ గారు అందరు కూడా మా పాస్టర్ గారిని చూసుకుంటున్నారా అది ఇది అడుగుతున్నారు అనుకుంటా. చాలా బాగుంది. సో మా శైలజ సిస్టర్ ఉంటే ఇంకా అసలు సూపర్ ఉండేది. బట్ ఎనీవే, గాడ్స్ గ్రేస్, మళ్ళా ప్లాన్ చేద్దాంలేండి. నెక్స్ట్ టైం సిస్టర్, ష్యూర్. డైలీ వీఆర్ హ్యావింగ్ ఇండియన్ ఫుడ్ ఓన్లీ అండి. పాపం భాస్కర్ బ్రదర్ గారిని చాలా శ్రమ పెడుతున్నామేమో అనిపిస్తుంది. బట్ చాలా అసలు చాలా నేర్చుకున్నాను నేను హాస్పిటాలిటీ. మాకు ఎప్పుడు కూడా రన్నింగ్ చాలా హాస్పిటాలిటీ నేర్చుకున్నాను. సో దేవుని మహాకృప. అండ్ డేవిడ్ రాజ్ గారు కూడా చాలా ఎంతో సపోర్టివ్గా, వాళ్ళు అసలు అంతా వీళ్ళే చూసుకుంటున్నారండి. ఇంకా జస్ట్ లేవాలి, తయారవ్వాలి, ఎక్కడ చూపిస్తే అక్కడ బ్లైండ్గా ఒక గొర్రె పిల్లలాగా వాళ్ళని ఫాలో అవుతా ఉన్నాను. సో దేవుడు అలాగా చూపిస్తా ఉన్నాడు. బట్ ఐ మిస్ సో చర్చ్, వీఆర్ మిస్సింగ్ ఇట్. కానీ ఐ హోప్ రేపు అంతా కూడా దేవుని మహాకృప వల్ల బాగా జరిగిస్తానని నమ్ముచున్నాను. సో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి నాయన, మరొకసారి ఈ కుటుంబాలను నువ్వు కలిపి నాయన అందరినీ నాయన ఐక్యపరిచి, అయ్యా నాయన నీ ఆత్మను అయ్యా కుమ్మరించి ప్రతి బిడ్డకి నాయన ప్రభ అయ్యా
కుటుంబంలో నాయన ప్రభ ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం, ఎంత మేలు నాయన ప్రభ తండ్రి యేసయ్య. ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందని చెప్పావు నాయన. మరి గత 6 ఏళ్లగా అయ్యా ఇది కొనసాగబడడానికి నువ్వు కృపను చూపించావు. పిల్లలతో, కుటుంబీకులతో నాయన కలిసి నిన్ను ఆరాధించే కుటుంబంగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. యెహోషువని ఎలాగైతే దీవించావు నాయన, అలాగే ప్రతి ఒక్కరిని కుటుంబీకులందరినీ దీవించని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ఇందాక టీసీఎఫ్‌లో దేవుడు చాలా బాగా మాట్లాడారండి. సో పాస్టర్ గారు, డేవిడ్ రాజు గారు అదే చెప్పండి. మన భాస్కర్ బ్రదర్ కుటుంబానికి కూడా అదే చెప్పండి అని చెప్పారు. సో కొంచెం ముందు కూర్చోండి, ఓకే. ఫ్రీగా కూర్చోండి. వెనక్కి కూర్చోండి. ఓకే. ఓకే. ఓకే రోహన్. ఓకే. కాఫీ తాగుతూ మాట్లాడండి. పర్లేదు. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉండని. థ్యాంక్ యూ. యాహ్! సో ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పినట్టుగా ఫ్యూ థింగ్స్ మనం ఫాలో అయితే కనుక మనము చాలా బ్లెస్ అవుతామని దేవుడు చెప్పాడు. సో టీసీఎఫ్‌లో కూడా మాట్లాడింది కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. బైబిల్‌లో కొంతమంది దేవుని కొరకు, స్పిరిచ్యుయాలిటీ కొరకు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కొరకు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. దాన్ని బట్టి దేవుడు వారిని ఎక్కువగా బలపరిచాడు. దాన్ని బట్టి దేవుడు వారిని ఎక్కువగా ప్రోత్సహించాడు. దేవుడు వారిని అభిషేకించాడు. సో, దేవుడు కొంతమంది తీసుకున్న తీర్మానం బట్టి, వారు జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఆమోదించి వీరు నా కొరకు జీవిస్తున్నారు. లేక వీరు తీసుకున్న తీర్మానము మరి అందరి వల్లే కాకుండా దే ఆర్ టేకింగ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డెసిషన్స్ ఇన్ దేర్ లైఫ్ అని చెప్పేసి వారిని దేవుడు బహుగా అభిషేకించి, వారిని దేవుడు బహుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తా ఉంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, బైబిల్‌లో చాలామంది తీర్మానాలు తీసుకున్నారు. దాంట్లో రూత్ తీసుకున్న తీర్మానం ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని కరిగించిన తీర్మానమే రూత్ తీసుకుందేంటంటే, తన అత్తగారు తో మాట్లాడుతూ తనేం చెప్పిందంటే, "నువ్వు ఎక్కడుంటావో నేనక్కడుంటా. నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప మరి ఏది మనల్ని దూరం చేయొద్దు" అని చెప్పేసి, ఆమె తీసుకున్న తీర్మానం బట్టి దేవాతి దేవుడు శాపగ్రస్తంగా ఉన్న ఈమె కుటుంబం మోయాబురాలు శపించబడిన కుటుంబం సంతానం. మోయాబు సంతానం అంటే శపింపబడిన సంతానము. బైబిల్ సెలవిస్తుంది. మోయాబీయులు లేరు. దే ఆర్ వాష్డ్ ఔట్. దే ఆర్ ఎక్స్‌టర్మినేటెడ్. దేవుడు వారిని నిర్మూలం చేసినట్టుగా మనం చూస్తా ఉంటున్నాము. కానీ మోయాబీరాలైన రూత్ సంతానము మనం చూసినట్లయితే మీ అందరికీ తెలుసు. రూతు కుమారుడు ఒబెదెదోము. ఒబెదెదోము కుమారుడు యెషయి. యెషయి కుమారుడు దావీదు. దావీదు వంశం నుండి వచ్చింది యేసుప్రభు. సో, ఈ మోయాబులందరూ వాష్ ఔట్ అయితే, అవమానానికి మారుపేరైన ఈ కుటుంబాన్ని, ఈ సంతానాన్ని దేవుడు మరి మనుషులందరూ చిన్న చూపు చూడొచ్చు రూతుని. కానీ దేవుడు చిన్న చూపు చూడలేదు. బికాస్ ఆఫ్ హర్ డెసిషన్. సో, మనం తీసుకున్న తీర్మానము, మంచి తీర్మానాలు మన కుటుంబాలను నిలబెడతాయి. తరతరాల ఆశీర్వాదాలకు మనము దారి తీసుకొస్తా ఉంటాయి. సో, రూత్ ఈరోజు మనందరికీ రక్షకుని పరిచయం చేసింది. మనందరికీ దావీదులు. మనందరికీ మరి ఆమె తీసుకున్న డెసిషన్ బట్టి సమృద్ధిలోకి వెళ్ళిపోయిందామె. ఏరుకొని ఉండే ఆమె జీవితము, విధవరాలుగా ఉండే ఆమె జీవితం, కొడుకులు లేరు, పిల్లలు లేరు. అటువంటి స్థితిలో ఒక అత్తగారి దగ్గర అంటే దైవికమైన డెసిషన్ నేనెందుకు చెప్తానంటే, నీ దేవుడే నా దేవుడు అని చెప్పడము చాలా ఎందుకంటే మోయాబీయులు విగ్రహారాధన నిష్టగా ఇష్టపడేవారు. వాళ్ళ సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. కానీ నీ దేవుడే నా దేవుడు అంటే యూదులు చేసే నిష్ట వేరు. ఆ నిష్ట తను ఒప్పుకుంది. సో, మనము ఏదైతే డెసిషన్ తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటే కనుక దేవుడు బహుగా మనల్ని దీవిస్తాడు. చాలామంది డెసిషన్స్ తీసుకోరు. బైబిల్ చదువుకోవాలని డెసిషన్ నువ్వు తీసుకుంటే అప్పుడే దేవుడు నిన్ను దీవించడానికి, నీకు జ్ఞానం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉంటారు. అలాగే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దానియేలు వలె ముమ్మారు యథాప్రకారంగా ప్రార్థన చేశాడు దానియేలు. మీరు నమ్మరు కానీ ప్రతి రాజు దగ్గర ఆయన గవర్నర్‌గా ఉన్నాడు. ప్రతి రాజు. ఎవ్రి కింగ్ ఆహ్, హి హాడ్ హిస్ ఓన్ పొజిషన్. నోబడీ కుడ్ టేక్ ఔట్ హిస్ పొజిషన్. ముమ్మారు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు బైబిల్ సెలవిస్తుంది ఇన్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 10 అనుకుంటా నాన్న. ఒకసారి చదవండి.
దర్యావేషు సారీ ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను ఉమ్, అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని ఉమ్, తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ఉమ్. తన దేవునికి ప్రార్థన తన చేయుచు ఆయనను దేవునికి స్తుతించుచు ప్రార్థన వచ్చెను. చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. నౌ యు సీ ఎప్పుడు చేశాడు అంటే కన్సిస్టెంట్ గా రోజు చేస్తున్నాడు. కానీ ఒక్కరోజు ఒక శాసనం విడుదలైంది. 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదు. కేవలం ఒట్టి రాజుకే అని చెప్పినప్పుడు ఆ శాసనం సంతకం అయిన తర్వాత చూడండి ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నిజంగా ఎంత ధన్యకరం అంటే ఆయన రాజులకు భయపడలేదు. దర్యావేషుకి భయపడలేదు. కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక్క తీర్మానం ఏంటంటే, నా జీవిత కాలమంతా ముమ్మారు నేను దేవునికి ప్రార్థన చేస్తాను. ఆయన 3 టైమ్స్ హి ఈస్ ఎ గవర్నర్. నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. ఆయన కొడుకు దగ్గర బెల్టాషెజర్ రాజు దగ్గర ఉన్నాడు. అలాగే దర్యావేషు రాజు, తర్వాత కోరేషు రాజు వీళ్ళందరి దగ్గర ఆయన గవర్నర్‌గా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. నోబడీ కెన్ చేంజ్ యువర్ పొజిషన్. నీవు ఒక నిర్ణయం దైవికంగా నువ్వు ఏదైనా తీసుకుంటే, ప్రతి మీరు ఎంత చక్కని నిర్ణయం తీసుకున్నారంటే ఈ కుటుంబము గత 6 ఏళ్లుగా సాటర్‌డే వచ్చిందంటే, మాకు అనిత, రాకేష్ బ్రదర్ ఎంత ముఖ్యమైన వారు కనబడరు. టైం వచ్చిందంటే ఏంటి అంటే సాటర్‌డే మీటింగ్ పెట్టుకుందాం, వాలంటీర్ మీటింగ్ పెట్టుకుందాం, చర్చ్ కొంచెం ఎన్హాన్స్ చేయడం మీటింగ్ పెట్టుకుందామని సాటర్‌డే పెట్టుకున్నప్పుడు వాళ్ళు వస్తారు. వచ్చి ఇంకా మీటింగ్ టైం అయిపోయిందని ఎళ్ళిపోతా ఉంటారు. అనిపిస్తా ఉంటది. ఎంత నిష్టగా ఎంత ఒక తీర్మానం తీసుకున్నారు. అలాగే మీరందరూ కూడా అందరూ కలిసి గత 6 ఏళ్ళు కోవిడ్ మొదలైనప్పుడు పెట్టుకున్నారు కదనాన్న. సో, కోవిడ్ నుంచి ఇప్పటి వరకు దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని నిజంగా పోషిస్తూ అన్ని విధాలుగా దీవిస్తున్నాడు. అండ్ దేవుని యందు దేవుడు నాకు ఏది ఇచ్చినా, ఇవ్వకపోయినా, దేవుడు నా కార్యం చేసినా, చేయకపోయినా సాటర్‌డే నేను దేవుని సన్నిధిలో ఉంటానని తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు మీ తరతరాలను దేవుడు దీవించును గాక. బికాజ్ గాడ్ విల్ లిటరల్లీ దేవుని కరిగించే డెసిషన్స్ ఏంటంటే ఎంత ఏదైనా కూడా 6 ఏళ్ళు ఒక్క దినం గడుపుట అంట దేవుని దృష్టిలో 1000 దినముల కంటే శ్రేష్టం. మీరు ఎన్ని దినాలు మరి మీ తరానికి మీరు ఎన్ని దినాలు బ్లెస్సింగ్ ఇస్తున్నారంటే మీరు ఒక ఫ్యామిలీగా కూడి ఐక్యత చూడండి బైబిల్‌లో ఉంది కదా! ఆ మాట చదవండి. అయ్ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంతో మనోహరం. కింద చదవండి. ఒక ఆశీర్వాదం ఉంటది. కింద మాట చదువుదాం. 133 అనానా? కెన్ సంబడీ రీడ్ అండ్ హెల్ప్ మీ? అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. హ్మ్. సీయోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. హ్మ్. ఆశీర్వాదమును శాశ్వత శాశ్వత జీవము జీవమును ఆ! అచ్చటివలెను. ఆశీర్వాదము ఆశీర్వాదము శాశ్వత. శాశ్వత సో, జీవము. ఈ కుటుంబానికి దేవుడు ఏమిచ్చాడు? చదువునానం ఫస్ట్ నుంచి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట హ్మ్. ఎంత మేలు, ఎంత మనోహరము. హ్మ్. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన హ్మ్. పరిమళ తైలం వలె నుండును. హ్మ్. సియోను కొండ మీదకి హ్మ్. దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. హ్మ్. ఆశీర్వాదమును శాశ్వత జీవమును శాశ్వత జీవమును. అంటే మీ అచ్చట ఉండవలెనని మీ యెహోవా ఫ్యామిలీలో ఉన్న సెలవిచ్చుచున్నాడు. వాళ్ళందరికీ శాశ్వత జీవితం. మీ కుటుంబీకులు, మీ పిల్లలు, మీ మనవ సంతానానికి మీరు చేసిన ఈ యొక్క తీర్మానం బట్టి దేవుడు ఐక్యత కలిగి మీరు ప్రార్థన చేసుకోవడం, ఐక్యత కలిగి మీరు ఉండడం వల్ల మీకు ఒక ఆశీర్వాదం వస్తుంది ఈ కుటుంబానికి. ఈ కుటుంబం దేవుడు విస్తరింపజేస్తాడేమో రానున్న దినాలు. సింగపూర్‌లో గావచ్చు, హైదరాబాద్‌లో గావచ్చు, మీరెక్కడికి వెళ్ళినా దేవుడు ఈ కుటుంబాన్ని బహుగా విస్తరింపచేస్తాడేమో. లెక్కకు మించిన సంఖ్య దేవుడు రానున్న దినాల్లో ఈ కుటుంబాలను దేవుడు నిలబెట్టును గాక. అంతేకాదు ఆశీర్వాదం ఉంది మీకు. అంతేకాదు శాశ్వత జీవితము ఉంది. సో, పరలోక రాజ్యంలో మీ పేర్లు రికార్డ్ చేయబడ్డాయి. సో, దేవుడు ఒక తీర్మానాన్ని ఇంత దీవిస్తాడా? యెస్. మనం తీసుకున్న ప్రతి తీర్మానం ఆధ్యాత్మికంగా తీసుకున్న ప్రతి తీర్మానము దేవుడు చిన్న చూపు చూడడు. దేవుడు ఖచ్చితంగా సీరియస్‌గా తీసుకుంటాడు. ఇంకోటేంటంటే దేవుడు బలపరుస్తాడంట. మంచి తీర్మానం
తీసుకున్న వారిని దేవుడు బలపరుస్తాడు. దేవుడు అభిషేకిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వారానికి ఒక్కరోజు నేను ఫాస్టింగ్ ఉంటాను. దేవుడు బలపరుస్తాడంట. తర్వాత నేను మీ అందరికి తెలిసిన సాక్ష్యం 2 అవర్స్ బైబిల్ చదవడం నేను స్టార్ట్ చేశాను. ప్రతి దినము చదివేదాన్ని. సో, దేవుడు దాన్ని అభిషేకించాడు. ఆ తీర్మానాన్ని ఆశీర్వదించి ఈరోజు నన్ను సేవకురాలు చేయడానికి నేను తీసుకున్న కొన్ని తీర్మానాలు బట్టి, అలాగే పాస్టర్ గారు, అలాగే మనమందరం కూడా తీసుకుంటున్న కొన్ని తీర్మానాలు మన జీవితంలో లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఇస్తాయి. సో, ఆ తీర్మానాలు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే మన సంతానం మీద కూడా దేవుడు మరి ఆశీర్వాదం ప్రకటిస్తాడు. ఎందుకంటే రూత్ ఒక శపింపబడిన సంతానం నుండి వచ్చిన ఆమె. కానీ ఆమెకి చిన్న చూపు చూడాలి కానీ నిజంగా చూడండి ఆమె ఏరుకుంటుంది ఆ పొలంలో. కానీ దేవాది దేవుడు ఆమెకెంత ఫేవర్ ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం, ఎంత కటాక్షము దేవుడిచ్చాడు. అంతేకాదు అదే పొలంలో ఆమె ఏమైందంట ఓనర్ అయ్యేలాగా దేవుడు చేశాడు. సో, ఆమె యొక్క తీర్మానాలు బట్టి దేవుడు ఆమెని హెచ్చించినట్టుగా దేవుడు చూపిస్తా ఉంటున్నాడు. అలాగే బైబిల్‌లో చాలామంది తీర్మానాలు తీసుకున్నారు. దాంట్లో దావీదు చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్. ఆయన బలిపీఠం దగ్గర ఉన్న పిచ్చుకలను చూసాడంట దావీదు. చూసి ఆహా! ఎంత చక్కగా ఇవి ఇక్కడ గూడు కట్టుకున్నాయి. నేను కూడా ఇలాగ నివాసం చేస్తే బావుండు. చిరకాలం నేను ఆలయానికి వస్తా. నేను చర్చ్‌కి వస్తాను. నేను ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ నేను ఆలయంలో గడపాలనే ఒక తీర్మానం తీసుకున్నాడు. దావీదు వంశం నుండి యేసుప్రభు రావడం జరిగింది. అంతేకాదు ఇంకోటి తెలుసా? ఆయన వంశం గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు ఆయన వంశము నిలబడాలని. ఇంకొక మాట చెప్పాలా? దావీదు సొలొమోను ఆలయం కట్టడానికి దేవుడు దావీదుకే బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఎంతమందికి తెలుసో తెలీదో ఈ మాట. బ్లూ ప్రింట్ దేవుడు దావీదుకే బ్లూ ప్రింట్ ఇచ్చి ఇలాగ కట్టబడాలి. ఇలాంటి దానిమ్మకాయలు ఉండాలి, కెరూబులు ఉండాలి, ఇలాంటి డిజైన్ ఉండాలని దేవుడు దావీదుకు నాకు మరి చక్కని బ్లూ ప్రింట్ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. సో, నువ్వు తీసుకున్న తీర్మానము ఇట్ ఇంపాక్ట్స్ యువర్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ జనరేషన్. అయ్యో! నేను ఈ సంవత్సరం అంతా నేను టైం వేస్ట్ చేయకుండా, ఆ సినిమాలు చూడకుండా, లేక టైం వేస్ట్ నేను చేయకుండా, దాని బదులు నేను వాక్యాన్ని ధ్యానిస్తాను. దాని బదులు నేను ఆలయంలో కొంచెం పని చేస్తాను. ఇక్కడ భాస్కర్ బ్రదర్ కానీ, అక్కడున్న కొంతమంది సేవకులు చెప్తా ఉంటున్నారు ఏంటంటే, ఇక్కడ మిలియనేర్స్ ఉంటారంట అండి. వారికి సొంత మ్యాన్షన్స్ ఉంటాయంట. కానీ వారు ఎయిర్‌పోర్ట్‌లో బాత్రూమ్స్ కూడా కడుగుతారంట. 70 ఏళ్ళు, 80 ఏండ్ల వయసు గలవారు. అంటే వాళ్ళొక తీర్మానం తీసుకున్నారు. మేము లేజీగా ఉండకూడదు. మేము ఎవరి మీద ఆధార పడకూడదు. అది తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత బిలియనర్స్ అయినా వాళ్ళు బాత్రూమ్స్ కూడా కడుగుతారు. సో, వాళ్ళు తీసుకున్న తీర్మానం బట్టి అందరూ ఒకళ్ళొకళ్ళు అలాగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ దేశము ఇంతగా ఒక చిన్న ఐలాండ్ అండి సింగపూర్ ఎంత హైదరాబాద్ సిటీ అంతా కూడా ఉండదంట. కానీ ఇంత ఫ్లరిష్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఆ గవర్నమెంట్ తీసుకున్న తీర్మానం. గవర్నమెంట్ అంట ఇందాక చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ అంట సింగపూర్‌లో ఉన్నవారు ఒకవేళ వేరే కంట్రీకెళ్ళినా, ఇండియాకొచ్చినా, ఆఫ్రికాకెళ్ళినా, వారు ఒకవేళ ఈ సింగపూర్ గవర్నమెంట్‌కి ఒక సిగ్నల్ ఇస్తే, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, లేక మేము ప్రమాదంలో ఉన్నామంటే, మొత్తం గవర్నమెంట్ పనిచేస్తదంట. ఆ ఒక్క సిటిజన్‌ని కాపాడడానికి గవర్నమెంట్ అంతా దిగి వస్తదంట. నాకనిపించింది నేను ఆ పాస్టర్‌తో చెప్తా ఉంటున్నాను. ఒక ఐలాండ్ గవర్నమెంటే ఇంతగా చేస్తుంటే, మన ప్రభువు తన దేవుని కొరకు జీవించే వారిని, దేవుని కొరకు ప్రతి దినము దానియేలైతే ముమ్మారు ప్రార్థన చేశాడు. సింహపు బోన్‌లో వేయడం అంటే మామూలు విషయం గాదు. సింహాలనంట ఒక నెల రోజు 45 రోజులు వరకు వాటికి పస్తులు పెడతారంట. పస్తులు ఉండి సడెన్‌గా ఆహ్, పనిష్మెంట్ మనిషిని వేసినప్పుడు అవి కనీసము బొక్కలు గూడా మిగిలించవంట. అంతగా తినేస్తాయంట. అలాంటి టైంలో ధాన్యాలు పడవేస్తే అవి నోరు మూసుకొని ఉండింది అంటే కారణం ఏంటంటే పరలోక రాజ్యము, గవర్నమెంట్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాస్ వర్కింగ్ ఫార్ హిస్ ఓన్ సిటిజన్స్. మనం కూడా దేవునిలో ఒక చిన్న తీర్మానం, అవును ప్రభా! నేను నీ కొరకు జీవిస్తా. ప్రతి సండే వస్తా. నాయనా టైథింగ్ దశమ భాగంలో 10% అందరూ ఇస్తా. నేను 20% ఇస్తా. నేను 11% ఇస్తా అని నువ్వు తీర్మానం తీసుకుంటే, దేవుడు నిన్ను దీవించడం మాత్రమే కాదు, నీ సంతానాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడతా ఉంటాడు. అలాగే చాలా మంది తీర్మానం తీసుకున్నారు. దాంట్లో ఇంకొక్క తీర్మానం యోబు. ఆయన జీవించినంత వరకు నేను మాత్రము నా దేవుణ్ణి విడిచిపెట్టను, నా యథార్థతను విడిచిపెట్టననే తీర్మానం తీసుకుంటాడు. దేవుడు అతని గురించి చూడండి, నా నీతిని విడిచిపెట్టనని యోబు 27, 5, 6 వచనాల్లో
యోబు చేసిన తీర్మానం చూడండి. నీతిని విడిచిపెట్టి ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పారు. ద ఫస్ట్ థింగ్ వి షుడ్ పర్స్యూ ఇస్ రైచియస్‌నెస్. నీతిని అనుసరించే వారు ధన్యులు కదా! చూడండి యోబు ఏమంటున్నాడో చూద్దాము. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. హ్మ్. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. హ్మ్. నాకు శత్రువులైన వారు దుష్టులుగా 6 కనబడుదురుగా. చదివామన్నానా? మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. హ్మ్. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ఎప్పటి వరకన్నాడు? మరణమై మరణమంత వరకు. దావీదు జీవిత కాలమంతా అంటాడు. నా జీవిత కాలమంతా దేవుని స్తుతించుట మాననంటాడు. చిరకాలం అంటాడు. యూ సీ హౌ దే ఆర్ గివింగ్ ద టైమ్ లిమిట్. దేవుని అందుకే దేవుడు దేవుడు నా హృదయానుసారుడైన మనుషుడని దావీదును దేవుడు హెచ్చించినట్టుగా చూస్తున్నాం. నార్మల్ వ్యక్తి అండి. చిన్న గొర్రెల మంద దగ్గర ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళి అభిషేకం ఇచ్చి సింహాసనంలో కూర్చోబెట్టడం ఏంటి? ఇందాక కూడా మరి పాస్టర్ గారు చెప్పాడు. మామూలు వ్యక్తులను ప్రధానులతో కూర్చోబెట్టడానికి వారు తీసుకున్న ఒక తీర్మానం. వన్ డెసిషన్. సో, మన జీవితంలో మనం తీసుకున్న తీర్మానాల్ని మన జీవిత కాలమంతా సమృద్ధిలో మనల్ని నడిపిస్తా ఉంటుంది. లూకాసు వార్త 15లో 17-18 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. లూక్ 15లో ప్రాడిగల్ సన్ తప్పిపోయిన కుమారుడు ఉంటాడు. ఆయన ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. మీ అందరికి తెలుసు. ఏం డెసిషన్? రాంగ్ డెసిషన్. ఆస్తిని ముందే అడిగేస్తాడు. ఆస్తిని ఏం చేస్తాడంటే తీసుకున్నాక అది రాంగ్ డెసిషన్. ఎందుకంటే పాడు చేసుకుంటాడు. ఫ్రెండ్స్‌కి అప్పగిస్తాడు. తర్వాత మీ అందరికి తెలుసు. ఆయన స్థితి ఎలాగైపోయింది? బికాస్ ఆఫ్ హిస్ రాంగ్ డెసిషన్ పందుల పొట్టు తినాల్సొచ్చింది. ఆ పొట్టు గూడా ఎవరు ఇవ్వలేదని వాక్యం సెలవిస్తుంది. ఆ పొట్టు గూడా ఇచ్చేవాళ్ళు లేరంట. బట్ నౌ యూ సీ ఆయన లైఫ్‌లో ఎలాంటి ట్విస్ట్ వచ్చిందో ఆయన తీసుకున్న తీర్మానము ఒకసారి చద్దాం. 17, 18 వర్సెస్. ఈ బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. హ్మ్. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను. హ్మ్. నేను లేచి నా నేను తండ్రి లేచి యొద్దకు వెళ్ళి, నా తండ్రి యొద్దకు వెళ్ళి హ్మ్. తండ్రి, హ్మ్. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, హ్మ్. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. హ్మ్. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని హ్మ్. అతనితో చెప్పుదుననుకొని హ్మ్. లేచి తండ్రి యొద్దకు వచ్చెను. హల్లెలూయా! హల్లెలూయా! అండ్ యూ సీ సమృద్ధి కోల్పోయాడు. క్షేమము కోల్పోయాడు. కరువు వచ్చింది. ఆకలితో అలమటిస్తున్నప్పుడు జస్ట్ ఒక్క డెసిషన్ తీసుకున్నాడండి. ఆ డెసిషన్ తీసుకునేంత వరకు తండ్రి గూడా ఆయనను వెతుక్కుంటా రాలేదు. సమ్‌టైమ్స్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ డెసిషన్. టేక్ ఎ రైట్ డెసిషన్. గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అప్పటి వరకు కరువులో ఉన్నాడు. క్షామంలో ఉన్నాడు. ఎవ్వరు లేరు. స్నేహితులందరూ బిట్రే చేశారు. సమృద్ధి లేదు. ఆకలితో అలమటించాడు. గడ్డం పెరిగింది. భయంకరంగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఒక బెగ్గర్ కంటే ఘోరంగా ఉన్నప్పుడు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను లేచి నా తండ్రి ఇంటికెళ్తాను. కనీసం అన్నమైన దొరుకుతదనుకోని వెళ్ళాడు. కానీ తండ్రి ఎలాగ స్వీకరించాడు. యూ డు నాట్ నో వన్స్ యూ మేక్ ఎ డెసిషన్ అండ్ యూ స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. యూ సీ హౌ యువర్ గాడ్ విల్ నీ దేవుడు ఎలాగ సపోర్ట్ ఇస్తాడో. మన సపోర్ట్ సిస్టమ్ దేవుడే. ఒక్క తీర్మానం తీసుకుందాం. అవును. నా కుటుంబ ప్రార్థన నేను తప్పకుండా చేస్తాను. ఏది ఏమైనా ఎంత బిజీ ఉన్న బైబిల్ మాత్రం నేను చదవకుండా నేను పడుకోను. లేక నేను బైబిల్ చదవకుండా, దేవునితో మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను. నేను నా అన్నం ముట్టను ప్రార్థన చేయకుండా. సో, నేను అనేకమైన పాస్టర్స్‌కి నేను హెల్ప్ చేస్తాను. లేక అనేకమైన పేదల్ని నేను చూసుకుంటాను. అనాథలను, విధవరాలను నేను చూసుకుంటాను. నువ్వు తీసుకున్న మంచి డెసిషన్ బట్టి దేవుడు ఏం చేస్తాడంటే జీవిత కాలం అంతా కూడా నీకు సమృద్ధిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ పాపం చేసినా, ఒకవేళ రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్ళినా మళ్ళొక్కసారి బికాజ్ దేవుడు దేవుడు ఎంత దయ కలిగిన వాడంటే, దేవుడు ఎంత టెండర్ చెప్పాలంటే హి ఈస్ ఎ టెండర్ గాడ్. టెండర్ గాడ్‌ని ఏమంటారో తెలుగులో అంటే, చాలా మృదువైన వాడు. మన ప్రభువు చాలా సెన్సిటివ్ మృదువైన వాడు. మనం జస్ట్ ఏడుస్తే ఏడుస్తాడు. మన ప్రభువు అంత మృదువుగా ఉండే మన ప్రభువు అంత టెండర్ గాడ్ దగ్గరికెళ్ళి, "ప్రభా! నా లైఫ్ అంతా పాడు చేసుకున్నాను. ఒక్క తీర్మానం తీసుకుంటున్నాను. మళ్ళొకసారి నన్ను బాగు చేయవా" అంటే వెంటనే చేస్తాడు. సంసోను నిజంగానే ఆయన జీవిత కాలమంతా ఆయన ఎబిలిటీ మీద ఎక్కువగా ఆహ్, ఆహ్, ఉన్నాడు. కానీ దేవుని మీద ఎక్కువ లీన్ అవ్వలేదు. కానీ లాస్ట్‌లో లీన్ అయితాడు. "ప్రభా! నా శక్తి కాదు.
మరొక్కసారి నాకు బలం ఇవ్వంటే మళ్ళొక్కసారి దేవుడు ఆయనకి బలం ఇస్తాడు. సో టుడే యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టోరీ విత్ వన్ డెసిషన్. నేను దేవుని హత్తుకొని ఉంటాను. నేను మనుషుల్ని నమ్మను. దేవుని ఎక్కువగా నమ్ముతాను. నా సక్సెస్‌కి కారణం దేవుడే. నేను ప్రార్థన చేసి నేను పొందుకుంటాను. లేక జోసెఫ్ వలె యోసేపు, నేను ఒక అమ్మాయిని, ఒక స్త్రీని నేను ముట్టుకోను అని పెట్టుకున్నాడు. దేవుడు ఆ తీర్మానాన్ని తీసుకొచ్చి ఆయన పరిశుద్ధిని దేవుడు ఎక్కడ నిలబెట్టాడంటే ప్రధానులతో దేవుడు నిలబెట్టాడు. అలాగే రూత్ కూడా. రూత్ అయితే చాలా తీర్మానాలు తీసుకుంది. దాంట్లో బెస్ట్ తీర్మానం ఏంటంటే బెత్లెహేమ్‌కి లేక బేతేల్‌కి రావడము, ఆమె తీసుకున్న తీర్మానము. ఆమె నిజంగానే దేవుడు ఆమెని బహుగా దీవించాడు. సెకండ్, ఆమె పెళ్లి చేసుకునేటప్పుడు బోయాజు చాలా యవ్వనస్తుడు కాడు. అందుకే బోయాజు అంటాడు, "నువ్వు యవ్వనస్తుల్ని చూజ్ చేసుకోలేదు. నీ ఎంపికలో నీ యొక్క తీర్మానము చాలా డిఫరెంట్ ఉంది. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ సత్క్రియ గొప్పది" అని చెప్తాడు. అలాగే ఇంకొక తీర్మానం ఏంటంటే, నిజంగా నయోమిని ఆమె విడిచిపెట్టలేదు కాబట్టి, దేవుడు ఆమెను 10 మంది మగ పిల్లలతో సమానంగా దేవుడు ఎంచాడంట. సో, ఇఫ్ యూ వాంట్ టు బీ ఈక్వలెంట్ టు 10 పీపుల్, టేక్ గ్రేట్ డెసిషన్స్. అంటే దానియేలు కూడా చూడండి, ఆయన గురించి చెప్పబడిందేందంటే, 10 రెట్లు వారికంటే అందరికంటే 10 రెట్లు అందంగా కనబడ్డారంట. అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడక్కడ. ఏంటంటే నేను అందరి వలె ఆ ఫుడ్ నేను ముట్టుకోను. ఆ అన్‌క్లీన్ థింగ్, నేను ఆ అపవిత్రమైనది నేను ముట్టుకోననే ఒక నిష్ఠత కలిగి ఉన్నాడు కాబట్టి, బైబిల్ సెలవిస్తుంది ఆయనకొక కల వచ్చింది. ఎలాంటి కల అంటే, రాజు అందరిని చూసాడంట. కానీ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అందరికంటే 10 రెట్లు చాలా అందంగా జీవకళ, జీవకళ, జీవకళతో వాళ్ళున్నారు. ఎందుకంటే ఆ జీవకళ తీర్మానం బట్టి వచ్చింది. అలాగే వారి జ్ఞానం కూడా అందరికంటే 10 టైమ్స్ బెటర్ వచ్చింది. ఎందుకంటే వారు ఒక డెసిషన్ తీసుకున్నారు. నేను కూడా నా సాక్ష్యం మీ అందరికి తెలుసు. అలాగే మనం తీసుకున్న కొన్ని తీర్మానాలు బట్టే దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు. సో టుడే ఇఫ్ యూ టేక్, నాకు ఏదేమైనా ప్రభా, తిట్టు నోరు వద్దు ప్రభా, నేను ఆ తిట్టను, ఆ బూతులు నేను తిట్టను ప్రభా, ఆ చెడ్డ చూపులు, ఆ చెడ్డవి నేను చూడను నాయనా అని కొన్ని నువ్వు స్పిరిచువల్ గోల్స్ నువ్వు పెట్టుకొని నువ్వు ఉన్నట్లయితే, గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ యూ ఫర్ ద డెసిషన్ దట్ యూ ఆర్ టేకింగ్. అండ్ అలాగే ఎంత ఏదైనా 100 అయినా, 106 అయినా నేను దేవుని సన్నిధి విడిచిపెట్టను. నేను ఆలయంలో నేను నివాసం చేస్తాను. నేను ధ్యానం చేస్తాను. ఏదేమైనా బికాజ్ నేను ఆ తీర్మానం తీసుకున్నా. డ్యాడీ ఆ తీర్మానం తీసుకున్నారు. 52 సండేస్ మేమెక్కడ మిస్ అయ్యేవాళ్ళం కాదు. హాస్పిటల్ ఐసీయూలో ఉంటే తప్పితే. కానీ ఎప్పుడు ఐసీయూలో దేవుడు పెట్టలేదు. నా కోవిడ్ టైంలో కూడా ప్రతి వారం దేవుని సన్నిధిలో నేను రావడానికి ప్రయత్నం చేశాను. కమ్యూనియన్ తీసుకున్నాను. నిజంగా 64% లంగ్స్ ఫెయిల్ అయిపోయిన వారిని దేవుడు మళ్ళా బ్రతికించి, నా వోకల్స్ అయితే ఒక వోకల్ కార్డ్ అంత కట్ అయిపోయింది. అంత భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను దేవుడు మళ్ళొక్కసారి నిలబెట్టి, చర్చ్‌లో నిలబెట్టి, సంఘాన్ని విస్తరింపచేసి దేవుడు చేశాడంటే, సండే వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. కొంచెం లేట్ అయితే చాలా గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని. నేనేంటి లేట్ రావడం ఏంటి అని. ఆ చిన్న చిన్న స్పిరిచ్యువల్ తీర్మానాలు మనం ఏదైతే ఆధ్యాత్మికంగా కొన్ని తీర్మానాలు మనం తీసుకుంటామో, అదే మనల్ని మనకు తెలియకుండా దేవుడు త్వరగా మనల్ని పై స్థితిలో దేవుడు ఉంచేస్తాడు. చాలా పై స్థితిలో దేవుడు పెడతాడు. దానియేలు చూడండి, నలుగురు రాజుల దగ్గర ఆయనే గవర్నర్ అంటే, ఆయన తీసుకున్న తీర్మానం ముమ్మారు ప్రార్థన చేస్తాను. 3 టైమ్స్. మనము అంత పెద్ద వారు కూడా ప్రార్థన చేయడానికి టైం దొరుకుతుందంటే, మనం ఎంత 3 టైమ్స్ కళ్ళు మూసుకొని 10 మినిట్స్ ప్రార్థన చేసినా, మనం 30 నిమిషాలు ప్రార్థన చేసినట్టే. సో, అలాగా ప్రార్థన చేసి దేవుడు ఆయన ఎంతో కృపను దేవుడు వారికి చూపించాడు. రూత్, యోసేపు, అలాగే యోబు, యెహోషువ, మోషే వీళ్ళందరూ తీర్మానం తీసుకున్నారు. మోషే అయితే హీబ్రూ 11 24, 25లో నింద గొప్ప భాగ్యం అని తీర్మానం తీసుకున్నాడు. సుఖభోగాలు వద్దు, ప్లెజర్స్ వద్దు, నేను శ్రమ పడతాను అన్నాడు. అందుకే దేవుడు ఆయనను గొప్ప లీడర్ చేశాడు. సో, నువ్వు లీడర్ అవ్వాలంటే సుఖభోగాల్ని ఇష్టపడతారు. లోకమంతా 99% సుఖభోగం, ప్లెజర్, రెస్ట్, కంఫర్ట్ చూస్తా ఉంటారు. కానీ ఆయన వేరుగా ఉన్నాడు. ఆయన సెపరేట్‌గా ఉన్నాడు. అయ్యా! నీ మనుషుల కొరకు నేను నింద పొందుకుంటాను నాయన. అయ్యా! నేను శ్రమ పడతాను నాయన. నేను సాత్వికుడుగా ఉంటాను నాయన. నేను కోపిష్ఠుడిని నాయన. కానీ నేను సాత్వికాన్ని నేను అలవాటు చేసుకుంటా ప్రభా. నీవు సాత్వికుడు కదా! నేను అలవాటు చేసుకుంటా. అలాగా చేసుకున్నందుకు దేవుడు మోషేని ఒక గొప్ప లీడర్‌గా చేశాడు. అండ్ ఎన్ని కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు. ఈరోజు
మనమందరం కూడా మీరు తీసుకున్న తీర్మానాలు బట్టి మీ ఫ్యామిలీస్ డిపెండ్ అవుతా ఉన్నాయి. మీరు తీసుకున్న తీర్మానం బట్టి రేపు జనరేషన్స్ ఇంపాక్ట్ అవ్వబోతుంది. ఇక్కడ రూత్స్ ఉన్నారేమో, రూత్ లాంటి వారు ఉన్నారేమో, ఇక్కడ యోసేపు లాంటి వారు ఉన్నారేమో, ఈ కుటుంబంలో దానియేలు లాంటి వారు ఉన్నారేమో. మీరు అలాగే ఉండండి. దేవాది దేవుడు మీ కుటుంబాన్ని ఎలాగైతే చూపిస్తాడో మీరే చూస్తారు. ఆమెన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి నాయన, భూమి మీద సమస్త జనముల కంటే నాయన మమ్మల్ని నీకు లోబడే వారిని, నీ ఆజ్ఞలను అనుసరించి జీవించే వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తామని చెప్పావు నాయన. నాయన ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోండి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి నాయన ప్రభా. అయ్యా నాయన మేము ఏ చిన్న పని చేసినా, అయ్యా యోసేపు పొలంలో పని చేసినా, ఇంట్లో పని చేసినా నువ్వు దీవించావు నాయన. అట్టి కటాక్షము ఇదిగో నాయన ఈ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయబడును గాక. వారు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పనులు చేస్తున్నా నాయన, అయ్యా అయ్యా వారు మంచి తీర్మానం తీసుకొని అయ్యా నీ సన్నిధిలో కూర్చుంటున్నారు నాయన. అయ్యా వారి యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడవు నాయన. వారిని బహుగా దీవించండి. అలాగే నన్ను పాస్టర్ గారిని ఈరోజు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ కుటుంబానికి నాయన ప్రభా నీ సేవకులుగా, నీకు ఇష్టమైన సేవకులుగా ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు నాయన. ఈ బిడ్డల్ని దీవించండి. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి నాయన. నాయన తండ్రి వారిని ఉన్నత లెవెల్స్ లో వారిని అందరినీ పెట్టండి నాయన. ఏదైతే నాయన ప్రభా అయ్యా ఏ పాపమైతే వారు ఓవర్కమ్ చేయలేకపోతున్నారో ఈ రోజు ఒక్క తీర్మానం బట్టి నాయన ఆ పాపమును అంతటినీ కూడా నాయన ఓవర్కమ్ చేసే శక్తిని వారికి దయచేయండి. అలాగే నాయన సేవకుల్ని చూసుకునే కుటుంబంగా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఈ కుటుంబాలు ఉన్నాయి నాయన. ప్రతి బిడ్డ సేవకుల్ని నాయన గనపరుస్తున్నారు నాయన. వారందరినీ దీవించండి నాయన. తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని చెప్పావు నాయన ప్రభ తండ్రి. అయ్యా అట్టి ఆశీర్వాదం బిడ్డలకి దయచేయండి. ఈ రోజు లైవ్ ఈ జూమ్ కాల్ ద్వారా భాస్కర్ బ్రదర్, శైలజ సిస్టర్ గృహము నుండి ఇవ్వడానికి కృప చూపించడానికి నీకు వందనాలు. వారిని వారి శేష జీవితాన్ని బహుగా బహుగా దీవించండి. దేశంలో వారిని ఆశ్చర్యంగా తలగా నియమించావు నాయన. అయ్యా అలాగే నాయన ప్రభ తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నువ్వు నియమించావు. కాషాయ్ గారిని, పర్సి అమ్మని నాయన ప్రభ తండ్రి వారి కుటుంబాలను నాయన ప్రభ ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన, ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని అయ్యా తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ఫ్యామిలీస్ ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన. మల్లికా సిస్టర్ని, బ్రదర్ గారిని, వారి కుటుంబాలని, అలాగే నాయన ప్రభ తండ్రి సునీత సిస్టర్ని, అయ్యా కనపల బ్రదర్ని, అలాగే శిరీష సురేష్ బ్రదర్ సిస్టర్ని అందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని నువ్వు దీవించండి నాయన ప్రభ. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ప్రభ ఏ లోటైతే ఉందో ఆ లోటుని కొట్టి వేయమని అడుగుచున్నాము నాయన ప్రభ తండ్రి. గొప్ప కార్యము చేయండి. అలాగే నాయన క్లెమెంట్ గారిని, అలాగే రెబేకా గారిని నాయన ప్రభ, అయ్యా హెప్సీ రాని, అలాగే నాయన ప్రభ బిడ్డలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ తండ్రి. ప్రతి బిడ్డని నువ్వు పేరు పేరున దీవించి ఆస్వాదిస్తావని నమ్ముచున్నాను. అయ్యా నేను చెప్పిన పేర్లు నేను చెప్పలేని పేర్లు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని దీవించమని, ముఖ్యంగా ఈ రోజు నాయన ప్రభ తండ్రి ఒక మంచి తీర్మానం తీసుకోవడానికి ఈ కుటుంబానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. రానున్న దినాల్లో ఇంకా గొప్పగా వాడుకునండి. కుటుంబాన్ని విస్తరింప చేసి వారి గర్భం నుండి రాజులు, నాయకులు, యాజకులు వచ్చేదరు గాకని ప్రకటిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అండ్ పాస్టర్ గారు కూడా మంచి వాక్యాన్ని మన మధ్యలోకి తీసుకుని వచ్చారు. ఈ దినము మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అంటే 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి జీవితాల్లో. మన జీవితాల్లో ఆ 4 విషయాలు కలిగి ఉండాలి. నీతి, విశ్వాసము, ప్రేమ మరియు శాంతి, సమాధానము. ఈ 4 విషయాలు మన జీవితాల్లో కలిగి ఉంటే అప్పుడు మన జీవితాలు నిజముగా వర్ధిల్లుతాయి, దేవునిలో వర్ధిల్లుతాయి అనే గొప్ప అర్థవంతమైన విలువ కలిగిన మాటలు మన మధ్యకు తీసుకొచ్చినారు. అదే విధంగా ఒక్క నిర్ణయము మన జీవితాల్ని, మన భవిష్యత్తుని, మన కుటుంబాల్ని, మన జనరేషన్స్ ని మార్చేయగలవు అని గొప్ప సందేశాన్ని మన కుటుంబం మధ్యలో తీసుకువచ్చి వాక్యం ద్వారా మా కుటుంబాన్ని మీరు సందర్శించి, హెచ్చరించి, ముచ్చటించినందుకు కుటుంబం అంతటి తరపున ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియపరచుకుంటున్నాము. ముగింపు ప్రార్థనలోకి వచ్చేద్దాం. భాస్కర్ ఉన్నారా? డేవిడ్ అన్న బెనెడిక్షన్ ఇస్తారా? ఓకే, డేవిడ్ అన్న క్లోజింగ్ ప్రే చేసి బెనెడిక్షన్ ఇస్తారు. ఒక్క నిమిషం ఉండండి, వచ్చేస్తారు.
నీవే నా దర్శనము నీవే కూర్చుందును నీ సన్నిధిలో దేవాను దినం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడనైనా కృపలన దేవ, ఈ దినమునైనా మేమందరం ఇలా ఆన్లైన్లో చేరి నేను జ్ఞాపకం చేసుకొని నాయన నీ నామముని కనపరచడానికి, నీ వాక్యంలో బలపడడానికి నాయన ఆత్మ వర్ధిల్లు ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతానని గొప్ప వాగ్దానం చేసిన దేవుడవయ్యా, మా ఆత్మలో నాయన నీ సన్నిధిలో నీ భయభక్తులు వర్ధిల్లడానికి నాయన ఈ దినం మా కృప చూపించిన వందనాలు. విన్న వాక్యం నాయన హృదయంలో నాటబడి నీకు నమ్మకముగా నీకు విశ్వాసముగా నాయన మేము జీవించులాగా నాయన నాయన మా ప్రతి కుటుంబంని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకంగా నాయన ఆన్లైన్ ఉన్న ప్రతి కుటుంబంని వారి కుటుంబ సభ్యులని నీ హస్తం ఉంచుకోండి అయ్యా. అగ్ని కంచె వేసి నా కాచి కాపాడి భద్రపరిచి నీ సన్నిధిలోనైనా నీ నమ్మకముగా నీ అందు భయభక్తులు గల వారిని నువ్వు బహుగా దీవించి ఆశీర్వదించి అన్ని విషయంలో నీ తోడుని దయచేస్తావని నేను నీవు రుచి చూచి ఎరుగులాగా వారిని జ్ఞాపకం చేసుకుని రెక్కచాటును భద్రపరచమని నేను ఈ దినమును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని నాయన నువ్వు సింగపూర్కి నువ్వు తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు నాయన. ప్రత్యేకంగా నాయన భాస్కర్ బ్రదర్ గారు తను చూపించే హాస్పిటాలిటీ బట్టి నాయన శైల సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని ప్రతి విషయంలో నాయన వారు దీవించి ఆశీర్వదించండి నాయన. సహకరించిన నాయన ప్రకాష్ గారి కుటుంబాన్ని, మెరసమ్మని, రాకేష్ బ్రదర్ని, హరిత సిస్టర్ని జ్ఞాపకం చర్యని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యి తండ్రి. ఈ దినం నాయన మాకు దయచేసినందుకు నాయన మరి ఒకసారి కుటుంబంతో పాటు నేను ఆన్లైన్లో నేను నీ వాక్యం పంచుకొని నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఈ దినం మా జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకే వేలాది స్తోత్రం చెల్లిస్తూ మా సంఘమని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని రేపుడు జరగబోయే నేను సంఘ ఆరాధనలో నీ సన్నిధిని కనపరిచి అనేకులు నేను వచ్చి నేను ఆశీర్వాదకరంగా ఉండులాగా వాడబడిన నేను ఆంటీ గారిని, లీడమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని హస్తం ఉంచుకోమని ఈ దినం నాయన ప్రతి ఒక్కరికి సుఖమైన నిద్ర దయచి చురుకైన రేపటి దినం చురుకైన మెలక దయచేయమని ప్రభునేసు క్రీస్తునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధం గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్లు భూమి యందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయం. అలా అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం మా అపరాధం శోధన నుంచి తప్పించు. ఇక రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సాహసము అయ్యా మిక్కిలిగా నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో కూడి ఉన్న మా ప్రతి ఒక్కరికి నాయన ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. 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 God bless you all. Praise the Lord. Praise the Lord. Praise the Lord. రేపటి దినము we wish and please మేము అక్కడ లేము. సో ఐ ఎక్స్పెక్ట్ రాకేష్ బ్రదర్, హరిత సిస్టర్, ప్రకాష్ గారు, వెర్సెమ్మ గారు be active. See that everything goes in a systematic way, and we believe you're going to take care very well. రేపటిది బట్టి దేవుని చిత్తంలో ఇంకా అనేకమైన దేశంలోకి వెళ్తే హ్యాపీగా వెళ్ళొస్తుంటాం. దేవుని చిత్తం ఉంటే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.